మోడీ గారి ప్రభుత్వం ఎంత గొప్పగా ఉందంటే ఈరోజు నిరుద్యోగులందరూ పార్లమెంట్లో చుట్టుముట్టి ఆ పార్లమెంట్ని దగ్గర దగ్గర అంతుపట్టించే కార్యక్రమాలు చేశారు. విద్యార్థులను చూడకుండా విచక్షణారహితంగా ఓ పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయిన మర్యాద ఇచ్చాం కానీ వాళ్ళకన్నా దారుణంగా మన దేశ బిడ్డల్ని మాత్రం రక్తం చిందించేలాగా కొట్టడం మనం చూసాం. నరేంద్ర మోడీని అడుగుతున్నా, ఇదేనా నరేంద్ర మోడీ నీ ఛాయ్ అమ్ముకునే పరిపాలన? ఇదేనా నరేంద్ర మోడీ దేశ్ కా వికాస్ యువా కో వికాస్ అని చెప్పేసి మాట్లాడిన ఇదేనా అడుగుతున్నా నరేంద్ర మోడీని? ఏంది ఇదని అడుగుతున్నా. నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని యువత మన భారతదేశంలో ఉంది. ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడానికి ఏం మాయారోగం మీ ప్రభుత్వానికి? ఈరోజు నరేంద్ర మోడీకి సంబంధించిన అమిత్ షా కొడుకు వేరే దేశాల్లో చదువుకుంటాడు. ఈరోజు దేశానికే సీఈఓగా తయారయ్యి ఇతర కంపెనీలకు హెడ్ అవుతాడు. వీళ్ళ బిడ్డలేమో గొప్ప గొప్పగా రాజ్యాలు వెళ్తారు, కానీ భారతదేశంలో ఉన్న బిడ్డలు మాత్రం ఇట్లా పోలీసుల లాఠీ దెబ్బలు తింటా ఉండాలా? తిరగబడుతుంది, దేశం మొత్తం తిరగబడుతుంది. గుడ్డలు కూడా తీసుకొని ఉరికే రోజులు అది విద్యార్థులు అవుతుందా ఇంకెవరితోనే అవుతుందా అనేది తేల్చే రోజులు దగ్గరనే ఉన్నాయి. అయితే ఏమంటున్నాడు నరేంద్ర మోడీ తెలుసా? మీకు ఉద్యోగాలు ఎందుకు, ఛాయలు అమ్ముకోండి రోడ్ల మీద, ఛాయలతో లక్షల రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి మాట్లాడే మాటలు వాళ్ళ యొక్క మేధావితనం చూస్తూ ఉంటే రక్తం మరుగుతుంది. ఈరోజు యువత మాట ఏందో తెలుసా? రక్తం మరుగుతుంది. కాలం కనికరించగా ఆగుతున్న తప్ప రక్తం మరుగుతూనే ఉందని చెప్పేసి యువత ఈరోజు చాలా వరకు సైలెంట్గా ఉన్నారు. అయితే మీకు బ్యాక్ టు బ్యాక్ వీడియో చూపిస్తా, ఒకసారి మీడియా చూడండి. ఎట్లా కొడుతున్నారంటే పాకిస్తాన్ ఏమైనా ఇట్లా ట్రీట్ చేసిర్రా మనోళ్ళు? చేయలా, ఏదో సుట్టపోడుగా బంధువునిగా చూసినట్టు చూసిర్రు. ఇది ఒకసారి చూడుర్రి. ఇది చూడుర్రి. వీడేం పోలీస్ అబ్బా, వీడేం పోలీస్? వీడు పోలీసేనా? వీడిని కారాగార జైల్లో వేసి యావత్ ఖైదీగా చేయాలి. ఇతన్ని దేశ జెండాని పట్టుకొని ఈరోజు ఆర్ఎస్ఎస్ జెండా గొప్పదైపోయింది, బీజేపీ జెండా గొప్పదైపోయింది, భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండాను కిందికి పడిస్తూ ఉంటే ఇప్పటిదాకా వాడి మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలా? ఢిల్లీ పోలీసుల కథ ఇది. ఒకసారి మీరే చూడుర్రి, కథ చూడుర్రి. అగో సుశీర్ అగో పడేసిండు. సుశీర్రా, నాకే అసలు నేను ఎందుకు చెప్తున్నా అంటే మొన్న నేను ప్రీవియస్లీ కూడా ఒక వీడియో చేద్దాం అనుకున్నా. నేను రోజు ఆఫీస్కి వచ్చే దారిలో మన జాతీయ జెండా 2-3 ముళ్ళ కంపల పడున్నాయి అబ్బా. ముళ్ళ కంపల పడుంటే వాటిని తీసి అదే చెట్టుకి ఏలాడదీసి ఏ విధంగా అయితే మనం జెండా ఆవిష్కరణ చేస్తామో ఆ విధంగా దాన్ని కట్టేసి వచ్చాను. అది ఇప్పటిదాకా అట్లనే రేపరేపలు ఆడుతూ ఉంది. కానీ ఈ రాష్ట్రంలో ఫలానా పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ జెండాలు మాత్రం ఆకాశాన్ని ఎత్తుకుంటూ ఎగురుతూ ఉన్నాయి. ఆ ఒక్క జెండా కూడా కింద పడట్లా, ఒక్క జెండా కూడా కింద పడట్లా. వాడిని పోలీస్ అంటాడు, ఎవడన్నా పోలీస్ అంటాడా? ఆ జాతీయ జెండా కోసం ఎంతమంది చనిపోయిర్రు, ఎంతమంది ప్రాణ త్యాగాలు చేసిర్రు. ఈరోజు బీజేపీ అనే ఓ మురికి పార్టీ వచ్చి భారతదేశ జాతీయ జెండాను కూడా అగౌరవరిచేలాగా చేస్తుంది. ఈరోజు వల్లు మండుతుంది. ఆ విషయాలు చూస్తూ ఉంటే నిజానికి కోపం వస్తూ ఉంది. ఇటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే రక్తం మరుగుతూ ఉంది. ఏందబ్బా ఇది? ఇదేనా చేసుకున్న దౌర్భాగ్యం? మోడీ కొంచెమైన మత్తుండే మాట్లాడుతున్నాడా, మత్తుండే ప్రవర్తిస్తున్నాడా ఏంటిది అని అడుగుతున్నా. చూడండి ఒకసారి. ఇక చూడండి, మన మోడీ ఫ్లూట్ వాయిస్తాడు, మిస్ కాకూడదు, అందరు వినాలి. చూశారా? ఆనాడు శ్రీకృష్ణుడితో ఉంటే ఇంకా మంచిగా ఫ్లూట్ నేర్చుకునేటోడు. అంతా గందరగోళం అవుతా ఉంటే పార్లమెంట్లో మాత్రం చల్లగా అందరికి హుకుం ఇచ్చి సంపుడు రావాలని చెప్పేసి హుకుం ఇచ్చిన ఏకైక నాయకుడు. ఇక ఆయన పేరు పెట్టొద్దు కానీ ఈనుర్రి, చూడుర్రి, మొత్తం తిరగబడ్డ యొక్క యువకుల పైన చూడుర్రి ఎంత ఘోరంగా కొట్టించిండు. ఆడబిడ్డలను కూడా చూడలే. ఇదేనా నరేంద్ర మోడీ పరిపాలన అంటే? ఉద్యోగం కోసం వెళ్తే ఇదే కోసమా? ఈ లెక్కన ఎట్లా అంటుండంటే అందరం కలిసి దేశ్ మే చాయ్ బేచ్ లేంగే, చాయ్ చాయ్
కాపీ ఏ బేచ్లింగ్ అనుకో. నేను అందుకనే చెప్తున్నా, ఓటుకు నోటు కేసులో దొరికినోడిని, షాయి అమ్ముకునోడిని తీసుకొచ్చి ఈరోజు మనం ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చేసుకున్నాం కదా. తప్పు మనది, తప్పు మనది, వాళ్ళది కాదు, మనదే తప్పు. మేము మోసం చేస్తున్నామని వాళ్ళు చెప్పిర్రు, అయినా కూడా వినకుండా మనం చేసేద్దాం పార్రే అని చెప్పేసి చేయగానే బ్రహ్మాండంగా అయిపోయింది. ఈరోజు గొప్పగా అయింది. చూద్దాం. బాంబులు వేల్చిర్రబ్బా ఘోరం. అసలు నిన్న ఒక యువకుడి పైన విచక్షణ పాకిస్తాన్ బార్డర్లో కూడా అట్లా పెట్టలే, ఆ విధంగా పెట్టలే. ఇప్పుడు వీళ్ళ గోధి మీడియా ఏం చేస్తుంది తెలుసా? వాళ్ళందరట నిరుద్యోగులు కాదట, వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చి ఏదో జల్సా చేయడానికి వచ్చిర్రట అని చెప్పేసి ఈయనకు సంబంధించిన గోధి మీడియా మాట్లాడుతూ ఉంది. గుడ్డి మీడియా మాట్లాడుతుంది ఈరోజు. గోధి మీడియా కాదు, అది గుడ్డి మీడియా, గాడిదలు కాసుకునే గుడ్డి మీడియా మాట్లాడుతుంది. ఇక ఈయన యొక్క ప్రధానమంత్రి ఇది రైట్ అయిపోయిందిలే, అయిపోయింది, నీ పని అయిపోయింది, నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. కానీ వెనకటి రోజులు వస్తాయి. చాయ్ బండి ఉందో తుప్పు పడిపోయిందో రిపేర్ చేయించుకో, నరేంద్ర మోడీ గారు రిపేర్ చేయించుకొని రెడీగా ఉండు. ఇక చాయ్ కథలు, సినిమా కథలు ధూమ్ధామ్గా జరుగుతాయి. మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలరండి, గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని వదిలే ప్రసక్తే ఉండదు అనేది తెలంగాణ కాదు, యావత్ భారతదేశం కూడా ఈరోజు మాట్లాడుతూ ఉంది. ఎట్లా వదులుతారండి మిమ్మల్ని? ఏ లెక్కన వదులుతారు? ఎట్టి పరిస్థితిలా వదిలే కార్యక్రమం అయితే ఉండదు. అందుకనే చెప్తున్నా, వీలైతే ఛాయ్ అమ్ముకుందాం, నరేంద్ర మోడీ గారి స్లోగాన్స్. వీలైతే ఛాయ్ అమ్ముకుందాం, లొల్లులు ఎందుకు, ఉద్యోగాలు ఎందుకు? ఉద్యోగాలు ఉంటే ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఛాయ్ అనుకోండి, దవడకింత తంబాకేసి పుచుక్కను ఉమ్మేస్తూ కటోరీ ఛాయ్ వేసుకుంటూ వడప్పావు ఛాయ్ 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 అనుకుంటూ ఇక రైల్వే స్టేషన్లో తిరుగుదాం, మంచిగా ఉంటుందని చెప్పేసి. ఇది మనం కోరుకున్న మార్పు, మనం తెచ్చుకున్న గొప్పతనం. సో నేనేమంటున్నా అంటే మనం మారాలి, మనం మారితేనే దేశం బాగుపడుతుంది, లేకుంటే అదే పరిస్థితిలో ఉంటుంది. సర్వం ఆగం చేయడానికే సిద్ధంగా ఉంది ఈ సమాజం. దయచేసి మేలుకోరు, ఇప్పుడైనా మేలుకోరు.